మార్రా, అసలు ఎంత చెప్పినా మీరు మార్రా. ధూమపానం మంచిది కాదన్న దమ్ము కొట్టడం మీరు మానరా. అది కోట్లు పెట్టుకున్నా కూడా కడుక్కోలేని కర్మ. అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అరుణ్ ధర్మ దాట్ల, జనరల్ ఫిజిషియన్, విశాఖపట్నం. పొగ పీలిస్తే క్యాన్సర్లు కాదు, అంతకన్నా కామన్ అయిన సిఓపిడి జబ్బులు లైక్ ఎంఫైసిమా, క్రానిక్ బ్రాంకైటిస్ రావచ్చు. పొగ వల్ల మన లోకల్ ఇమ్యూనిటీ సాక్రిఫైస్ అయిపోతుంది. దానివల్ల టీబీ అండ్ న్యూమోనియా లాంటి సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి జీవితాంతం ఎంటపెడుతూ ఉంటాయి. స్మోకింగ్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం తలకి రిస్క్ చాలా పెరుగుద్ది. హార్ట్ అటాక్స్, దానికోసం స్టెంట్లు, బైపాస్లు అయ్యే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ స్మోకింగ్ వల్ల కాళ్ళు వేళ్లు తీసే సందర్భాలు కూడా చాలా ఉంటాయి అన్నమాట. పోనీ ఇవి తప్పించుకొని ఏ నోటి క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ వస్తే కమ్మనైన మీ అమ్మ చేతి వంట కూడా మీరు తినలేకుండా పోతారు. పోనీ ఏ గ్యాస్ట్రిక్ లో వచ్చేస్తే జీవితాంతం పెరుగన్నంతోనే మేనేజ్ చేయాలి. మగవారికి ముఖ్య గమనిక, బెడ్రూమ్ లో స్టామినా కూడా తగ్గిపోద్ది. ఫర్టిలిటీ రేట్స్ అయితే ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా లేకుండా ఇద్దరిలోనే చాలా డ్రాస్టిక్ గా డ్రాప్ అవుద్ది. వీలైతే స్మోకింగ్ మానేయండి, పోయేదేముంది, మహా అయితే ఇంకో 25 ఏళ్ళు హ్యాపీగా బతికేస్తారు.